హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్కి ఆయిలింగ్ ఎలా చేసుకోవాలి, క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ ఏ ప్లేసెస్లో ఆయిలింగ్ చెయ్యాలి, ఏ ప్లేసెస్లో ఆయిలింగ్ చెయ్యకూడదు అనేది డీటెయిల్గా చెప్తా అండి. మీ దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్ ఏ బ్రాండ్ అయినా సరే ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వచ్చు. అండ్ క్లీనింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆయిలింగ్ చేయడానికన్నా ముందు క్లీనింగ్ చేసుకోవాలి. అప్పుడే డస్ట్ మొత్తం క్లియర్ అయ్యి ఆయిలింగ్ కూడా నీట్గా ఉండింది, మిషన్ కూడా స్మూత్గా రన్ అయ్యింది. నా మిషన్కి ఎలక్ట్రిక్ వైర్ అండ్ అలాగే టూల్ బాక్స్ సపరేట్ చేయొచ్చండి. మీరు ఏ టైప్ ఆఫ్ మిషన్ వాడుతున్నా మీ మిషన్లో సపరేట్ చేసే పార్ట్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ వాటిని తీసేయండి, అడ్డంగా లేకుండా ఉంటాయి. అండ్ సపరేట్గా నీట్గా క్లీన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నది. అండ్ ఫస్ట్ నార్మల్ పొడి క్లాత్ని ఒకదాన్ని తీసుకొని మిషన్ పైన ఉన్న డస్ట్, అంటే పైపైన పడున్న డస్ట్ ఉన్నది కదా, ఆ డస్ట్ని వరకు క్లీన్ చేశాను. తర్వాత కింద నీడిల్ బార్ ఉంది కదా, అంటే పాదం ఉండే దగ్గర, పాదానికి పైన ఏ టైప్ ఆఫ్ మిషన్కైనా సరే ఈ బాక్స్ ఒకటి ఊడిద్ది అనమాట. మీ మిషన్ టైప్ని బట్టి ఎక్కడ స్క్రూలు తీస్తే ఈ బాక్స్ అనేది ఓపెన్ అయితే చూడండి. కరెక్ట్గా నీడిల్ బార్కి, అంటే సూది ఉండేదానికి పైన అనమాట, అంటే పాదానికి పైన అనమాట ఈ పార్ట్ ఉండేది. ఈ బాక్స్ ఏ మిషన్కైనా సరే ఓపెన్ అయ్యేలాగానే ఇస్తారు, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఈజీగా సాల్వ్ చేయడానికి ఈ పైన ఉన్న పార్ట్ ఓపెన్ చేయడానికి కుదురుతుంది. అండ్ అలాగే ఈ విధంగా తీసిన బాక్స్ ఫస్ట్ మనం ఓపెన్ చేసుకున్న ఈ బాక్స్ కూడా డస్ట్ ఉంది లైట్గా. ఆ డస్ట్ మొత్తాన్ని క్లీన్ చేయడానికి క్లాత్లో అవన్నీ అయితే ఈ చిన్న పార్ట్స్లో పట్టావు కదా, అందుకని నేను టూత్ బ్రష్ అండ్ అలాగే నా దగ్గర ఒక మినీ బ్రష్ ఉందండి, అది మిషన్తో పాటే వచ్చింది, దాంతో క్లీన్ చేశాను. మీ దగ్గర కూడా ఈ విధంగా చిన్న బ్రష్లు కానీ, లేదంటే పెయింట్ బ్రష్లు, మినీ సైజు పెయింట్ బ్రష్లు అయినా, లేదు అంటే శారీ పైన ఎంబ్రాయిడరీ చేసే మినీ బ్రష్లు ఉంటాయి చూసారా, సన్న బ్రష్లు, అవి మీకు మార్కెట్లో అయినా ఆన్లైన్లో అయినా దొరుకుతాయి, అవైనా తీసుకోవచ్చు. వాటితో కూడా నీట్గా క్లీనింగ్ చేసుకోవడానికి కుదురుతుంది. శారీస్కి అండ్ అలాగే డ్రెస్సెస్ పైన పెయింట్ వేసే బ్రష్లు, అవైతే సన్నగా ఉంటాయి, ఎక్కువ లోపలకు కూడా వెళ్తాయి, క్లీనింగ్ కూడా ఈజీగా చేయొచ్చు. చూసారా, మిషన్కి పైన కవరింగ్ ఉన్నా సరే లోపల డస్ట్ అయితే చాలా ఉంది ఈ విధంగా. సో పాసిబుల్ అయినంత వరకు చిన్న బ్రష్ని యూజ్ చేసి లోపల ఎంత డస్ట్ వర్క్ అయితే ఉందో ఫస్ట్ ఆ డస్ట్ మొత్తాన్ని క్లియర్ చేశాను. పైన పాసిబుల్ అయినంత ఎక్కువ. యాక్చువల్గా మిషన్ని బయట సర్వీసింగ్కి తీసుకెళ్తే కనుక 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసేసి, అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ తీసేసి లోపల ఓన్లీ మిషనరీ కనిపించేటప్పుడు మొత్తం క్లీన్ చేసి లోపల ఉన్న మెయిన్ మిషనరీ మొత్తానికి కూడా ఆయిలింగ్ చేసేస్తారు. బట్ మనం ఫుల్గా తీసాము అంటే ఎక్కడైనా వైరింగ్ కదిలితే ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి మొత్తం తీయలేదు. బట్ ఈ నీడిల్ బార్ పైన ఉండేది మాత్రం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట మనం ఇంట్లోనే, దానివల్ల మిషన్ ప్రాబ్లం అవడం ఇట్లా ఏమి ఉండదు. అండ్ అలాగే క్లీనింగ్ చేసేటప్పుడు నీడిల్ బార్ని పైకి కిందకి కదిలేలాగా సైడ్ ఉండే వీల్ని తిప్పుతూ ఈ విధంగా లోపల ఉన్న డస్ట్ని క్లియర్ చేస్తున్నాను. అప్పుడు మనకి ఏ పార్ట్స్లో, అంటే కొంచెం పైన వైపున కింద వైపున ఉన్న డస్ట్, సైడ్స్కున్న డస్ట్ కూడా పార్ట్స్ అనేది, ఆ మిషన్ పార్ట్స్ అనేది మూవ్ అవ్వడం వల్ల నీట్గా వచ్చేస్తుంది అనమాట డస్ట్ మొత్తం కూడా. ఈ విధంగా డస్ట్ క్లియర్ చేసిన తర్వాత క్లాత్ పెట్టి నీట్గా మనకు ఎంతవరకు వీలవుతుందో ఆ పార్ట్స్ మొత్తం కూడా క్లియర్గా తుడుచుకోవాలి. నేను ఈ విధంగా డస్ట్ క్లీన్ చేసే ప్రాసెస్ 3 మంత్స్కి ఒకసారి చేస్తుంటే, 3 మంత్స్కి కానివ్వండి, టైం లేదు అంటే 6 మంత్స్కి ఒకసారి డస్ట్ క్లీన్ చేసే ప్రాసెస్ అయితే చేస్తాను. బట్ మిషన్ ఆయిలింగ్ మాత్రం ఇయర్లీ వన్స్, సంవత్సరానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్కి పెద్దాక చేయాల్సిన అవసరం లేదు, అంటే మంత్కి ఒకసారి, ట్వైస్ ఒకసారి, 2 మంత్స్కి ఒకసారి అట్లా చేయాల్సిన అవసరం లేదు. అండ్ మిషన్కి పైన టెన్షన్ కూడా ఉన్నది కదా, మిషన్ టెన్షన్ ఎంత ఉండాలి అనేది, ఆ వీల్ని కూడా తిప్పుతూ, ఆ చక్రాన్ని కూడా ఈ విధంగా తిప్పుతూ లోపల ఉన్న డస్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా క్లీన్ చేస్తాను అనమాట నీట్గా. ఎప్పుడైనా సరే మనం మిషన్ని రెగ్యులర్గా 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఆయిలింగ్ చేస్తూ ఉంటే మిషన్ స్మూత్గా రన్ అవుతుంది, రిపేర్స్ ఎక్కువ రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయింది పైన. అండ్ అలాగే ఈ నీడిల్ బార్ దగ్గర కూడా పైన మనం ఆయిల్ వేసాము అంటే ఆయిల్ కారుతూ కింద నీడిల్ బార్ దగ్గరికి వస్తుంది. సో ఈ నీడిల్ బార్ దగ్గర ఉన్న డస్ట్ కూడా మొత్తం క్లియర్ చేయాలి. డస్ట్ క్లియర్ చేయకపోతే కనుక ఆయిల్ వేసినప్పుడు ఆ డస్ట్ మొత్తం బంకలాగా చుట్టూరు అతుక్కుపోతుంది, అప్పుడు మిషన్ రన్ అయ్యేటప్పుడు అంత స్మూత్గా ఉండదన్నమాట. సో ఈ విధంగా క్లీన్ చేసేసిన తర్వాత ఐరన్ రాడ్స్, మిషన్
సైడ్ వీల్ తిప్పుకుంటూ నేను లోపల ఏదైతే రాడ్స్ ఉన్నాయో, ఐ మీన్ జాయింట్ వేసే రాడ్స్ ఉంటాయి కదా, అన్నిటికీ కనెక్ట్ అయ్యే రాడ్స్ ఉంటాయి కదా, ఓన్లీ రాడ్ ఉన్న ప్లేస్లో మాత్రమే ఆయిలింగ్ చేస్తున్నాను. ఎలక్ట్రిక్ది వైర్స్ ఉన్న దగ్గర ఆయిల్ అనేది అస్సలు అప్లై చేయకూడదు, మిషన్ పాడయ్యే ఛాన్స్ ఉండిద్ది. సో ఈ విధంగా ఆయిల్ వేసే బాటిల్ ఒకటి తీసుకున్నాను. అండ్ అలాగే చెప్పాను కదా మీకు, పెయింటింగ్ వేసే సన్న బ్రష్లు ఉంటాయి శారీస్ పైన, వీటిపైన పెయింటింగ్ వేసే సన్న బ్రష్లు 10 నెంబర్ కానివ్వండి, 15 నెంబర్, 20 నెంబర్, ఆ నెంబర్ ఉన్న బ్రష్లు అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎక్కువ ప్రైస్ కూడా ఉండవు, ఒక 10 రూపీస్ 20 రూపీస్ అలా ఉంటాయి, లేదంటే ఒక 30 రూపీస్ అలా ఉంటాయి. ఆ బ్రష్ని పెట్టి కూడా ఈ విధంగా ఆయిలింగ్ చేయొచ్చు మీరు. లోపల దాకా ఈ ఆయిల్ అనేది ఇట్లా వేస్తుంటే వెళ్ళట్లేదు, కరెక్ట్గా అప్లై అవ్వట్లేదు అనమాట. లోపల ఉన్న హోల్స్ దగ్గర నుంచి కింద పడిపోతుంది ఆయిల్. కొంచెం కొన్ని పార్ట్స్ వరకు బాగానే అప్లై అవుతుంది, బట్ కొన్ని పార్ట్స్కి మాత్రం ఈ విధంగా ఆయిల్ వేస్తుంటే అది కింద ఉన్న హోల్ పార్ట్ దగ్గర నుంచి కిందకు పడిపోతుంది. ఆయిల్ అనేది కారిపోతే మిషనరీ టూల్స్కి అప్లై అవ్వకపోతే కనుక మనం ఆయిలింగ్ వేసినా వేస్ట్ అవుతుంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే, నా దగ్గర క్లీనింగ్ బ్రష్ ఉంది కదా, నేను ఆ క్లీనింగ్ బ్రష్ పైన ఆయిల్ వేసి అప్లై చేశాను. మీరు కావాలి అంటే చెప్పాను కదా, పెయింట్ బ్రష్ అలాంటివి యూస్ చేయొచ్చు. ఒకవేళ మీకు క్లీనింగ్ బ్రష్ ఇట్లాంటిదే చిన్నదైతే దొరికితే దీన్ని యూస్ చేసి కూడా మీరు ఆయిల్ అనేది అప్లై చేయొచ్చు. నేను దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తానండి, బట్ ఎక్కువ ఖాళీ లేదు కదా, చిన్న హోల్స్లో నుంచి చీకటిగా ఉంది, కనిపించట్లేదు అనమాట లోపల ఉన్న మిషనరీ. సైడ్ వీల్ని తిప్పుకుంటూ ఈ విధంగా లోపల ఆయిల్ అనేది అప్లై చేశాను నేను. మనం సైడ్ వీల్ని తిప్పేటప్పుడు లోపల రాడ్స్ అనేది కదులుతున్నాయి కదా, సో ఈ రాడ్స్ కదిలేటప్పుడు ఆ జాయింట్స్ ఉన్న దగ్గర, అంటే ఇక్కడ అనమాట జాయింట్స్ ఉన్న దగ్గర కూడా ఈ విధంగా మెయిన్ ఎక్కువ శాతం ఆయిల్ అప్లై చేయాల్సింది జాయింట్స్ దగ్గరే. ఎందుకు అంటే మిషన్ పద్దాక రన్ అయ్యేటప్పుడు రాపిడి జరుగుతూ ఉండింది కాబట్టి జాయింట్స్ దగ్గర ఎక్కువ ఆయిల్ అప్లై చేస్తాం. ఇలా ఆయిల్ అప్లై చేసినప్పుడు కింద పడిపోతుంది అని చెప్పా కదా, ఆ కింద పడిన ఆయిల్ని మనం ఎక్కడైతే ఆయిల్ అప్లై చేయాలి అనుకున్నామో ఆ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా చిన్న బ్రష్తో మొత్తం కవర్ అయ్యేలాగా లోపల మిషనరీ లోపల ఈ బ్రష్కి అందినంత వరకు ఐరన్ రాడ్స్ అండ్ అలాగే జాయింట్స్ ఎక్కడైతే, అంటే ఐరన్ రాడ్ జాయింట్స్ మూమెంట్ ఎక్కడెక్కడైతే ఉన్నిద్దో ఆ ప్లేస్లో ఆయిలింగ్ అనేది చేశాను నేను. సో అందరికీ అర్థమవుతుంది కదండి, మిషన్లో ఎంతవరకు ఓపెన్ చేయాలో. మీకు వైర్ కనెక్షన్స్ కానివ్వండి, లేదు అంటే మిషన్కి జస్ట్ స్క్రూ తీసి బాక్స్ తీయడం కాకుండా ఇంకా ఎక్కువ, అంటే ఏవైనా టూల్స్ దానికి అతుక్కొని ఉన్న టూల్స్, అంటే వైర్స్ అయినా, లేదు అంటే ఏమైనా కడ్డీ రాడ్లు కానీ అతుక్కొని ఉంటే అలాంటప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు. జస్ట్ ఇప్పుడు నేను చూపించిన మిషనరీ లాగా పైన ఈ సెట్టింగ్ ఒకటి ఓపెన్ చేసేలాగా వస్తే మాత్రమే మొత్తం చేసి క్లీన్ చేసుకోండి. దీనివల్ల మిషన్ పాడవ్వదు, జస్ట్ మనం క్లీన్ చేస్తాము. ఇది జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. సో దీనివల్ల అయితే మిషన్ అయితే పాడవదు. జస్ట్ మనం క్లీన్ చేసి లైట్గా ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. జస్ట్ నేను ఒక 5 to 10 డ్రాప్స్ మాత్రమే అప్లై చేశాను పైన వైపున ఆయిల్. క్లీన్ చేసి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే స్క్రూ తీసానో ఆ స్క్రూని మళ్ళీ నీట్గా టైట్గా పెట్టేస్తున్నాను అనమాట పైన వైపున. సో పైన ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోయింది, పైన ఆయిల్ క్లీనింగ్ కంప్లీట్ అయింది. ఆయిల్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కింద బాబిన్ సెట్ దగ్గర ఇక్కడ డస్ట్ చాలా ఎక్కువ ఉండిద్దండి. ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్ అనే కాదు, మామూలు మిషన్ ఉన్నది కదా, అంటే ఉషావి పాతకాలం మిషన్లు మామూలు ఐరన్ ఉంటాయి కదా, అలాంటివైనా జాక్ మిషన్లు అయినా దేనికైనా సరే ఈ కింద బాబిన్ సెట్ దగ్గర మాత్రం ఎక్కువ డస్ట్ ఉండేది. ఎందుకంటే మనం క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు డస్ట్ వెళ్ళడం కానీ, దారం పోగులు వెళ్ళడం కానీ మొత్తం ఇక్కడే ఉంటాయి. చూసారు కదా, డస్ట్ చాలా ఎక్కువ ఉంది. పైన ఇట్లా క్లీన్ చేసినా కూడా అంత ఎక్కువ డస్ట్ పోలేదన్నమాట. నాకు ఇక్కడ బాబిన్ కేస్ కింద చూడండి చాలా డస్ట్ ఉంది పైన మొత్తం కూడా. సో ఈ విధంగా క్లీన్ చేస్తున్నా సరే డస్ట్ మొత్తం పోవట్లేదు అని చెప్పేసి పాదం కింద ఉండే ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ మొత్తాన్ని కూడా తీస్తే మనకి పళ్ళ సెట్ ఉండేది కదా, మిషన్కి ఫ్రంట్ బ్యాక్ మోయే పళ్ళ సెట్ ఉండేది కదా, ఆ పళ్ళ సెట్ దగ్గర కూడా డస్ట్ ఎక్కువ ఉండింది. దాన్ని కూడా మస్ట్ అండ్ షుడ్గా క్లియర్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి కుట్లు కూడా సరిగ్గా పాడవు, ఆ విధంగా డస్ట్ ఎక్కువ ఉంటే కనుక
కుట్లు వేసేటప్పుడు కూడా అంత నీట్గా రాదనమాట. కుట్టు జారిపోవడం, కుట్టు దాటేయడం, లేదంటే సమ్టైమ్స్ పోసుకుట్టు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. సో ఈ పైన డస్ట్ క్లీనింగ్ అయితే 3 monthsకి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటే మిషన్ రన్నింగ్ కండిషన్ అనేది బాగుండిద్ది. నా మిషన్ తీసుకున్నాక ఇప్పుడు దాకా అయితే ప్రాబ్లం లేదండి. వర్కింగ్ మొత్తం కూడా బాగుంది. చెప్పాను కదా పళ్ళ సెట్ దగ్గర క్లీన్ చేయాలి అని చెప్పేసి. సో అది క్లీన్ చేయడం కోసం సైడ్ ఈ విధంగా స్క్రూలు తీసేసి నీడిల్, ఒకవేళ మిషన్ సూది కనుక కిందకి ఉంటే నీడిల్ని పైకి తీసుకొని కింద ఉన్న ఆ ప్లేట్ని కూడా సపరేట్ చేసుకోవాలన్నమాట. నీడిల్ని పైకి చేసే విధంగా కింద ఉన్న ప్లేట్ తీసేస్తున్నాను. ప్లేట్ తీసేసి కింద మొత్తం డస్ట్ ఎక్కువ ఉంది కదా, ప్లేట్కి ఎక్కువ డస్ట్ లేదు, బట్ బ్యాక్ సైడ్ ఇది మొత్తం కూడా డస్ట్ చాలా ఎక్కువ ఉంది. ఇదిగోండి పళ్ళ సెట్ దగ్గర కూడా చాలా ఎక్కువ డస్ట్ ఉంది. సో అది మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తాను అనమాట. క్లీన్ చేసి ఈ కింద పాదం సెట్ దగ్గర కూడా మొత్తం, అంటే బాపిన్ సెట్ పెట్టే దగ్గర కూడా కొంచెం ఆయిలింగ్ చేసుకుంటే స్మూత్గా రన్ అవుతూ ఉండింది మిషన్ అనేది. కాకపోతే ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఏ పార్ట్స్ ఎక్కడి నుంచి తీస్తున్నారు మిషన్లో మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో పెట్టుకోవాలి. ఒకవేళ మీరు మర్చిపోతారు అనుకుంటే మీరు ఎక్కడైనా ఫోన్ని సెట్ చేసుకొని వీడియో రికార్డింగ్ చేసుకోండి. అప్పుడు మీరు ఏదైనా పార్ట్స్ మర్చిపోతున్నారు అంటే దాన్ని యాజ్ టీస్గా పెట్టుకోవడానికి, మళ్ళీ వీడియోని చూసి యాజ్ టీస్గా పెట్టుకోవడానికి సరిపోతుంది. చెప్పాను కదా పళ్ళ సెట్లో ఒక్క దాంట్లో వచ్చిన డస్ట్, ఇది చాలా ఎక్కువ డస్ట్ ఉంది ఈ పళ్ళ సెట్ దగ్గర. ఇంత డస్ట్ ఉన్నా కూడా కుట్లు నీట్గా రావండి, చెప్పాను కదా. అండ్ నా మిషన్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ వర్షన్ అండి. నేను తీసుకున్నప్పుడు 23,000 ఉంది. నాకు హోమ్ డెలివరీ చేశారు కరోనా టైంలో. 2020లో తీసుకున్నాను నేను మిషన్. ఇప్పటిదాకా ఎలాంటి ప్రాబ్లము లేదు. ఒక్కసారి మధ్యలో షాప్కి తీసుకెళ్ళి సర్వీసింగ్ చేయించాను తప్ప మిషన్ తీసుకున్నాక ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ట్రబుల్ అయితే లేదు. వర్కింగ్ కండిషన్ మొత్తం చాలా బాగుంది. ఎవరైనా తీసుకోవాలి అంటే కనుక బెస్ట్ మిషనే. కాకపోతే 23,000 ప్రైస్కి మల్టిపుల్ స్టిచ్చెస్ వస్తాయి. అన్నీ మేము యూజ్ చేస్తాము, మాకు వర్తే అనుకుంటే మీరు బై చేసుకోండి. అండ్ మిషన్ ఎక్కడ తీసుకున్నాను, మిషన్ డెమో, మిషన్తో పాటు ఏమేమి టూల్స్ వచ్చినాయి అనేది కూడా, మిషన్ అన్బాక్సింగ్ కూడా నేను ఆల్రెడీ చూపించాను. ఒక్కసారి ఎవరైనా బై చేయాలి అనుకుంటే కనుక ఆ వీడియో చూడండి క్లియర్గా. వీడియో చూసిన తర్వాత మీకు బై చేయాలి అంటే ఆ వీడియోస్లోనే, మిషన్ డెమో ఇచ్చిన వీడియోలోనే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చాను. మిషన్ మీకు ఏ ప్లేస్కైనా సరే, ఇక్కడ నేను మిషన్ తీసుకున్నది అయితే విజయవాడలో. కాకపోతే మీరు మిషన్ కావాలి అంటే హోమ్ డెలివరీ చేస్తారు. డెలివరీ ఛార్జెస్ అనేది ఉంటాయి, బట్ ట్రస్టబుల్ అండి, ఫేక్ అయితే కాదు. నా మిషన్ కరోనా టైంలోనే తీసుకున్నాను. ఫోన్లో డీటెయిల్స్ మొత్తం మాట్లాడి ఒక 1,000 రూపీస్ అడ్వాన్స్ అనేది పే చేసి మిగిలిన పేమెంట్ మొత్తం కూడా ఇంటికి వచ్చిన తర్వాత పే చేశాను. సో ఆ విధంగా నేను మిషన్ తీసుకున్నాను. సో ఎవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి డిస్క్రిప్షన్లో డెమో వీడియో లింక్, మిషన్ అన్బాక్సింగ్ వీడియో లింక్ ఇస్తాను. ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే కనుక వెళ్ళి ఆ వీడియో పైన క్లిక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. మీకు మిషన్ నచ్చితే కనుక అప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ మిషన్ ప్రైస్లు కూడా ఎప్పుడూ ఒకేలాగా ఉండవు, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ ప్రైస్ ఎంతో కూడా మార్కెట్ ప్రైస్ని బట్టి తెలుసుకొని చూసి తీసుకోండి. అండ్ చెప్పా కదా కింద మొత్తం క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద బాబిన్ సెట్ కూడా మిషన్ని మూవ్ చేస్తూ, అంటే సైడ్ మనకి ఇందాక వీల్ చూపించా కదా, చక్రం చూపించా కదా, నీడిల్ పైకి కిందకి కదలడానికి యూజ్ చేసే చక్రం ఉండేది కదా సైడ్న, ఆ చక్రాన్ని తిప్పుతూ కింద వైపున మొత్తం కూడా ఈ విధంగా ఆయిలింగ్ చేసి కింద రాడ్స్ కూడా మూమెంట్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లో మొత్తం కూడా కంప్లీట్ చేసి నా మిషన్ సెట్టింగ్ ప్రకారం బాబిన్ సెట్ దగ్గర ఈ విధంగా ఉండేది. సెట్టింగ్స్ అనేవి అంటే బాబిన్ సెట్ పెట్టుకునే విధానం కానీ పైకి కనిపించే విధానం కానీ ఇలా ఉండింది. సో దీన్ని మొత్తాన్ని సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత కరెక్ట్గానే ఉందా లేదా చూసుకొని ఇప్పుడు కింద ఈ కడ్డీ పీకాం కదా దాన్ని పెట్టాలి. ఈ కడ్డీ పెట్టడానికి ఈ ప్లేట్ పెట్టడానికి పైన పాదం అడ్డం వస్తుందని చెప్పేసి పాదం తీసేసి నీట్గా మళ్ళీ ఎక్కడ తీసానో అక్కడే పెట్టేసి స్క్రూలు పెడతాను. స్క్రూలు పెట్టడానికి ముందు మిషన్ బాగానే మూవ్ అవుతుందా, కరెక్ట్ ప్లేస్లోనే ఆ ప్లేట్స్ అవన్నీ పెడుతున్నామా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీరు మర్చిపోతారు అనుకుంటే ముందే, అంటే ఈ మిషన్లో టూల్స్ అన్నీ పీకడానికి ముందే ఒకసారి వీడియో రికార్డ్ చేసుకోండి, ఏది ఎక్కడ ఉంది అనేది. దాన్ని బట్టి ఏ ప్లేస్లో ఏం తీసారో దాన్ని అక్కడే పెట్టేసి యాజ్ టీస్గా నీట్గా పెట్టేస్తే మిషన్ ఎలాంటి ట్రబుల్ రాదు, క్లీనింగ్ కూడా నీట్గా అవుతుంది. సో మిషన్ని ఫస్ట్ పైన వైపున అండ్ అలాగే కింద బాబిన్ సెట్ దగ్గర క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు పైకి కనిపించే మిషన్ మొత్తాన్ని క్లీన్ చేస్తున్నా. పైన మొత్తం కూడా మిషన్కి కవర్ లేకపోతే
మొత్తం కూడా డస్ట్ పట్టేస్తుంది. యాక్చువల్గా ఈ మిషన్కి పైన కవర్లా కాకుండా బాక్స్ టైప్లో ఇచ్చారు, మిషన్ మొత్తం కవర్ అయ్యేలాగా. బట్ పద్దాక అది పెట్టి తీస్తూ ఉన్నాను. సో ఇలాగే వదిలేస్తూ ఉంటాను అనమాట. అందుకే పైన వైపున కూడా నాకు డస్ట్ ఎక్కువ పట్టేస్తుంది. బట్ ఎవరైనా పాసిబుల్ అయితే కనుక మిషన్ కవర్ కూడా మనం స్టిక్ చేసి వేసుకోవచ్చు. మిషన్ కవర్ స్టిక్ చేసి వేయడం వల్ల లోపలికి డస్ట్ వెళ్ళకుండా ఉండిద్ది. సో మిషన్ని ఎంత నీట్గా మనం ఇట్లా 6 మంత్స్కి ఒకసారి లేదంటే 1 ఇయర్కి ఒకసారి ఆయిలింగ్ చేసి నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల మిషన్ లైఫ్ కూడా ఎక్కువ ఇయర్స్ వస్తుందన్నమాట. ఈ మిషన్ని నేను ఓన్లీ జిగ్జాగ్ ఓవర్లక్లు చేయడానికే వాడుతున్నాను. పెద్ద మిషన్ పైన స్టిచ్చింగ్ మొత్తం చేస్తున్నాను. బట్ 3 మంత్స్కి ఒకసారి క్లీన్ చేస్తున్నా. ఓన్లీ ఓవర్లక్లు జిగ్జాగ్లే చేస్తున్నా కూడా మిషన్ లోపల డస్ట్ అయితే చాలా వచ్చిందండి. సో ఈ విధంగా స్క్రూలు పెట్టే దగ్గర కూడా మొత్తం నీట్గా క్లియర్ చేసుకున్నాను. అందరికీ అర్థమైంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. సో పైన వైపున కూడా డస్ట్ మొత్తాన్ని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నాను. సో డస్ట్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది జస్ట్ మనకి పైన వైపున డస్ట్ని క్లీన్ చేస్తున్నాం. ఈ విధంగా క్లీన్ చేసేటప్పుడు క్లాత్ని వాటర్లో తడిపి క్లాత్కి వాటర్ కారేంత కాకుండా మొత్తం పిండేసి జస్ట్ తడి క్లాత్, వాటర్ కారేలాగా కాకుండా జస్ట్ తడి క్లాత్ ఉన్న దాన్ని పెట్టి ఈ విధంగా మిషన్ మొత్తం తుడిచాను. మిషన్ మొత్తం క్లీనింగ్ అయిపోయాక టూల్ బాక్స్ని కూడా రెడీ చేసి క్లీన్ చేసి టూల్స్ అన్నీ పెట్టేశాను. అండ్ చూసారు కదా డస్ట్ ఎంత వచ్చింది. 3 మంత్స్కి ఒకసారి క్లీన్ చేస్తున్నా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.